వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి సార్, బాగా ఉద్యమ బాట కార్యాచరణ ఏదో ప్రకటించారో వచ్చే 3 నెలల్లో ప్రభుత్వం మీ హామీలు మీకు ఏవైతే ఇచ్చాయో బకాయిలు కానీ ఇవన్నీ పరిష్కరించకపోతే 3 నెలల్లో ఉద్యమ బాట పడతామని ప్రకటించారు. ఏంటి విషయం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గ్రామవార్డు సచివాలయం ఉద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వం వస్తే మాకు గతంలో జరిగినటువంటి ఇబ్బందులు, రివర్స్ పిఆర్సీలు ఇవన్నీ పోయి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. 1000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ఒక రోజులో తీరకపోయినా పరిష్కారం లభిస్తుంది. అలాగే ప్రభుత్వం ఏదైనా రాగానే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి వాళ్ళే మేనిఫెస్టోలో చెప్పారు. ఇలా అనేక సమస్యల్ని మాకు పరిష్కారం లభిస్తుందని చాలా ఆశతో సుమారుగా 1-3 మాసాలు ఎదురు చూసి ఉద్యోగ సంఘాలతో కానీ లేదా ప్రత్యక్షంగా డైరెక్ట్గా వారే ఉద్యోగులతో కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా మాట్లాడారా? ఇది మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. మాకు సంబంధించినటువంటి అంశాలు మాకు ఏదో ఒకరితో ఇద్దరితో కూడిన వ్యవహారం కాదు. ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు 2 కూడా ప్రజలకు చేరువ చేసే వాళ్ళం. ఎన్ని రోజులైనా కూడా, సంవత్సర కాలం దాటిపోయినా కూడా మా గురించి కనీసం ఒక్క మాట కూడా లేదనే బాధతో దాదాపుగా సంవత్సరం వేచి చూసి ఆ తర్వాత కూడా పదే ప్రభుత్వానికి 8-9 మాసాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఏపీజేఏసీ అమరావతిది. వారి నుంచే సర్క్యులేట్ ది ఫైల్స్ అని అన్ని కిందకు పంపించారు. ఫైల్స్ అన్ని పంపినా కూడా ఒక్కటే ఆమోదం రాల. ఏమని మేము సమాధానం చెప్పుకోవాలి ఉద్యోగులకి? ఆ నేపథ్యంలో అయ్యా కనీసం ఒకసారి చర్చించండి అని 1కి 10 సార్లు చెప్పినా మా గోడు పట్టించుకున్న వాళ్ళే లేరు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు చెప్పాం, గౌరవ సిఎస్కి చెప్పాం. ప్రధానంగా వారిద్దరే మెయిన్. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మాకు చీఫ్ సెక్రటరీ, హెడ్ ఆఫ్ ది స్టేటు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో వారు కలిసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ కార్యాలయం ఉన్నతాధికారులందరికీ చెప్పాం. లేని పక్షంలో మేము ఇక రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వేసుకోవాలి. ఎప్పటికీ ప్రతి 3 మాసాలకు జరగాలి. లాస్ట్ కార్యవర్గం జరిగింది ఫిబ్రవరి నుంచి ఎప్పుడు జరుపుకోవాలి? కనీసంగా జూన్లో జరుపుకోవాలి. జూన్లో జరపాల్సిన కార్యవర్గ సమావేశాన్ని జూన్, జూలై, ఆగస్టు దాకా లాగాం. ఎందుకంటే బాగోదు, ప్రభుత్వం ఏదో ఒక విధంగా చర్చించిన అంశాలని మనం కార్యవర్గంలో చెప్పుకోవచ్చు. ఎంతో కొంత ఇదిగో ఒక డిఏ ఇచ్చారనో, ఒక ఐఆర్ ఇచ్చారనో, లేకపోతే ఒక పిఆర్సీ కమిషన్ వేశారనో చెప్పుకోవచ్చు అని. కానీ ఎవరు కూడా మాకు పట్టించుకునే లేరు. ఆ దశలో సమావేశాలు ఇక అనివార్యంగా డేట్లు పెట్టేశాం. పెట్టి 15-20 రోజులు ముందుగానే మళ్ళీ చెప్పాము. వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయానికి చెప్పాము, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి చెప్పొచ్చాం, అలాగే జిఏడి సెక్రటరీకి చెప్పాం. అయ్యా మేము సమావేశాలు పెట్టుకున్నాం, కనీసం ఈ లోపల చర్చ చేయండి అని. ఆ అభ్యర్థన మేరకే గౌరవ సిఎస్ గారు మా ఉద్యోగ సంఘాలతో చర్చ చేశారు. కానీ అందరికీ తెలిసిందే కదా ఉన్నతాధికారులు ఎంతవరకు వాళ్ళు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత కూడా మీరు మళ్ళీ అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే అంటే మీ డిమాండ్లు కానివ్వండి, మీరు చెప్పిన విషయాలు వాళ్ళు పట్టించుకోలేదా? అదే చెప్తున్నాను. అంటే ఆ సమావేశం కూడా మేము పెట్టుకున్నాము. 23-24 జిల్లాలో అందరూ వస్తారు, ముందే ఫిక్స్ అయ్యింది, ముందే చెప్పేశాం. వెళ్ళి చెప్పాం, అయ్యా ఇలా ఉంది, మరి వాళ్ళు ఏ నిర్ణయం చెప్తే మేము ఆ నిర్ణయాన్ని పాటించాలి. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలుగా మేము నిత్యం అనుసంధానంగా ఉండాలి. మళ్ళా గొడవలుగా అనుకుంటారు, మేమేదో నిర్ణయం తీసుకుంటే మళ్ళా ఏది మాకు చెప్పలేదంటారు. కాబట్టి మేము చెప్తున్నాం 23-24 సమావేశాలు ఉన్నాయి, ఈలోపు పెట్టండి అంటే పెట్టారు. కానీ గౌరవ సిఎస్ గారు 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు అందరూ వచ్చారు. కానీ వాళ్ళ చేతులు ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు వినగలరు అన్నీ. కానీ నిర్ణయాధికారం మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ఇది సహజం. లేదా వాళ్ళ మంత్రివర్గ ఉపసంఘం ఉంటుంది. సో వాళ్ళు అన్నీ విన్నారు, అన్నీ నోట్ చేసుకున్నారు. మేము తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అది కూడా క్యాబినెట్ సమావేశం నాటికి మేము మరుసటి రోజే, కాబట్టి క్యాబినెట్లో కూడా నేను చెప్తాను వారికి అని కూడా చెప్పారు ఆయన. కానీ మరుసటి రోజు క్యాబినెట్లో అసలు కనీసం మా ఊసు వచ్చినట్టు కూడా మాకేం బయటికి స్మెల్ రాలేదు. సో ఇక ఉద్యోగులు 23వ తారీఖు మేము సమావేశం. మీరు గమనించండి, ఉద్యమ బాట పట్టమని సమావేశం అంతా కూడా ముక్తకంఠంగా చెప్పింది 26 జిల్లాల నాయకత్వాలు. కానీ మేమే అయ్యా మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి
గౌరవ సిఎస్ గారు అన్ని సమస్యలు తీసుకెళ్తామన్నారు. ఉమ్. సో వారు తీసుకెళ్లేదానికి, వాళ్ళు వినేదానికి కొంత సమయం జరగాలి. మనం ఏదో ఉద్యమం పట్టాలనేదే మన ఉద్దేశం కాదు కదా, అలా అయితే ఎప్పుడో చేసేవాళ్ళం. కానీ మన సమస్యల పరిష్కారం ముఖ్యం కాబట్టి నెక్స్ట్ కార్యవర్గం అంటే రాబోయే కార్యవర్గం మళ్ళీ 3 మాసాలు కదా, అప్పటి వరకు వేచి చూద్దాం. ఈలోపు మన సమస్యల మీద వాళ్ళు చర్చిస్తే తప్పకుండా మనకు మంచిగా జరుగుతుంది. లేదు మన సమస్యల మీద చర్చ లేదు, ఏమీ జరగలేదు, అప్పుడే నిర్ణయం తీసుకుందాం. కాబట్టి కొంత మన దళపతి, ఉద్యోగ దళపతి అయిన చీఫ్ సెక్రటరీ గారే మన మాటలు విన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి చెప్పి ఆయన గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. రైట్. సామాజిక కోణంలో నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి, సెటిల్డ్ లైఫ్ ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కష్టాలు ఉంటాయా? ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం, కూలి కోసం బతికే వాళ్ళం. మేమేదో ప్రజాసేవలు చేద్దాము, ప్రజల కోసం వచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసే వాళ్ళం కాదు. అలా ప్రజాసేవ కోసం వచ్చేవాళ్ళే 1వ తారీఖు మా అందరికన్నా ముందు జీతాలు తీసుకునేది వాళ్ళే. ఫస్ట్ జీతాలు ఈ రాష్ట్రంలో ఎవరికి వేస్తారయ్యా అంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అంటే అసెంబ్లీకి వేస్తారు, తర్వాత కోర్టులకి వేస్తారు జీతాలు. మాకిస్తే రాష్ట్రాలన్నీ కూలిపోతాయని చెప్తారు, కానీ పెన్షన్ తీసుకునేది కూడా మొట్టమొదటి వాళ్ళే. ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా 2 పెన్షన్లు ఆ రకంగా తీసుకుంటారు. అంటే మేము కూలి కోసం వచ్చిన వాళ్ళం, మేము ప్రజాసేవ చేసుకొచ్చిన వాళ్ళు. సో ప్రజాసేవ, కూలి సేవకు వచ్చినటువంటి మేము మా ఇబ్బందులు ఒక్కసారి గమనిస్తే చాలా దారుణంగా ఉంటాయి. మీరు గమనించండి, మేము దాచిపెట్టుకుంటాం డబ్బులు మా కుటుంబ అవసరాల కోసము, వైద్య ఖర్చుల కోసము, లేదా పిల్లలకి ఏదైనా పెద్ద చదువులకు వెళ్తే కట్టడానికనో, లేదా ఇల్లు వాకిలు ఏదైనా కొనుక్కోవటానికో, కట్టుకోవటానికో, పిల్లలు చేసుకోవడానికి దాచుకుంటాం. ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేసేస్తే ఈ ప్రభుత్వాలు ఏమని చెప్పాలి చెప్పండి మీరు? దాచుకున్న డబ్బులు అత్యవసరం కోసం దిక్కు లేదు, ఎవరికి చెప్పుకోవాలి లేదు. ప్రతి ప్రభుత్వం ఎవరు వచ్చినా జీతాలు 1వ తారీఖు అనేది ఎవరికైనా మీరు చూడండి, కూలి పనికి, బేల్దారి పనికి వచ్చేవాడికి కూడా శనివారం సాయంత్రం వెళ్ళేటప్పుడు కూలి డబ్బులు ఇవ్వకపోతే వాడు నెలేస్తాడు. ఎంత కష్టమైనా నష్టమైనా సాయంత్రం నేను ఇంటి పని చేయించుకునేవాడిని వెళ్ళి ఎవరో ఒకరి అప్పు తీసుకుని వెళ్ళి ఆ కూలీలకు ఇస్తే కానీ వాడు ఇంటికి నుంచి బయటకు వెళ్ళడు. మరి నా జీతాలు ఎందుకు ఆపుతున్నారు మీరు? నేను కష్టపడి 30 రోజులు జీతం కోసం పనిచేస్తే ఆ 31వ తారీఖు సాయంత్రము, 1వ తారీఖు పొద్దున నా జీతం తీసుకుంటేనే కదా జీతాలు కూడా ఇచ్చలేని పరిస్థితికి వచ్చేసారు. ప్రతి ప్రభుత్వంలో మాకు డిఏలు ఇస్తారు, ఆ డిఏని కూడా తప్పుగా మాట్లాడే పరిస్థితికి వచ్చేసింది. కరువు బత్యం అంటది కొత్తగా ఒక ఆయన మొన్న అయినా, నేను కరువు వచ్చిందా ఈ రాష్ట్రానికి, కరువు వస్తే కదా కరువు బత్యం ఇస్తారని. అయ్యా అది ద్రవ్య బత్యం అయ్యా, కరువు బత్యం అని వాడుక భాష కోసం దాన్ని మాట్లాడుకుంటున్నారు. అది ద్రవ్య బత్యం. ద్రవ్యోల్బణం అంటే ధరలకు అనుగుణంగా పెరిగితే ఇస్తారు, తగ్గితే తగ్గిస్తారు అని చెప్పడం జరిగింది. అటువంటి డిఏలు 1/7/2018 నుంచి పెండింగ్ అండి. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలో 14-19 ఉందో అప్పుడు 2018 నుంచి మొదలుపెట్టినటువంటివి ఈ రోజు కూడా అరియర్స్ దిక్కు లేదు. ఆ అరియర్స్ వస్తాయో రావో తెలియదు. అసలు బిల్లులు కూడా గల్లంతైనాయి అని చెప్తున్నారు. మా పరిస్థితి ఏంటి అంటే మా డబ్బులు, ఈ జీతంలో డబ్బులు భాగం ఏ ఒక్క రూపాయి అదనంగా మేము కోరట్లేదు. జీతము ఇదిగో ఇంత పే, ఇంత డిఏ, ఇంత హెచ్ఆర్ఏ అని ఉంటుంది, అందులో చెప్తున్నాం. అందులో దాచిపెట్టుకునే డిడక్షన్స్ అంటారు దాన్ని, ఆ దాచిపెట్టుకునే డబ్బులు గలంతు. మీరు 14 నెలల నుంచి ప్రభుత్వాన్ని చూస్తున్నారు కదా, ప్రతి మంగళవారం అప్పులు తీస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు, ఆదాయం కూడా బాగా తగ్గిపోయింది, వార్తలు చూస్తున్నాం మనం. ఈ పరిస్థితుల్లో మీ డిమాండ్లు ఎంతవరకు నెరవేరుతాయి అనుకుంటున్నారు? మీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, లేకపోతే ఈ రాష్ట్రం ఉన్నటువంటి విడిపోయిన తర్వాత జరిగే ప్రమాదం అవన్నీ మేము తెలియని వాళ్ళం కాదు. తప్పకుండా మేము ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళమే. అలా తీసుకోకపోతే ఈ రాష్ట్రం నుంచి విడిపోయి రాగానే కట్టుబట్టలతో హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ హెచ్ఓడి కానీ, సెక్రటరీ కానీ మొత్తం ఇక్కడికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి, మీరు రండి, మనం వెళ్ళాలి, మన దగ్గరే పాలన చేద్దాం, మన ప్రజలకు దగ్గర ఉందామంటే అందరం కూడా దిగి వచ్చాం. అలాగే ఆయన కూడా మాకు చక్కగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా, ఇంటి అద్దెలు పెంచితే కూడా తగ్గించమని చెప్పి మాకు కూడా చక్కగానే సహకరించాడు, అన్నీ చేశాం. అలాగే తూదూదు తుఫాను భయంకరంగా వస్తే మా జీతం 2 రోజుల జీతాన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మాది. అలాగే రాజధాని నిర్మాణానికంటే 2 రోజులు వేతనాన్ని ఇచ్చినటువంటి చరిత్ర మాది. లేదు పోయిన గవర్నమెంట్లో, గత ప్రభుత్వ హయాంలో కరోనా వస్తే కరోనా టైంలో
చావుకు కూడా వెనుకాడకుండా, ఉమ్, ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ మొత్తం వెళ్ళిపోయింది, వైద్యం అందరూ హాస్పిటల్ని ప్రైవేట్ హాస్పిటల్ని మోతేసుకున్నారు. ఉమ్, పారిశుద్ధ్య కార్మికుడి దగ్గర నుంచి ప్రతి ఉద్యోగి ప్రాణానికి తెగించి మా జీతభత్యాలు కూడా వాయిదాలు వేసుకొని మా జీతాల్లో ఒకరోజు వేతనాన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చి ఉమ్, మేము కష్టపడి పనిచేశాం. 2-3 సంవత్సరాలు మేము ఓపిక బట్టి 2020లో తీసుకోవాల్సినటువంటి పిఆర్సీని 2022లో తీసుకున్నాం వాయిదా వేసుకొని. ఉమ్, అంటే ఉద్యోగులు ప్రజల కోసం ఎంత మేము బాధ్యతగా ఉంటామనే దానికి చెప్తున్నాను. లేదు, ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మా విషయాలు చర్చించలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. మీకేమి రావాలి ఏమి రాలేదని కూడా మమ్మల్ని ఇంతవరకు పిలిచి ఏందని కూడా కూర్చోబెట్టి మాట్లాడలేదు. పరిస్థితి బాలేదు కదా. కానీ ఉమ్, మేము ఉమ్, బుడమేరు పొంగి వరద వచ్చింది, ఒక్క విజయవాడ పట్టణానికే, అది కూడా ఒక పక్కే వచ్చిందని పిలిస్తే ఆగ మేఘాల మీద వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ సెక్టార్ ఇవ్వకుండానే 120 కోట్ల రూపాయలని మేము మా ఉద్యోగులది బుడమేరు బాధితులకు ఇచ్చాం. ఉమ్, ఎందుకు మాకు బాధ్యత లేదు? ఎందుకు ఇస్తున్నాం ఇవన్నీ? బాధ్యతగానే. లేదు, మేము జీతాలు 12 మాసాలు తీసుకుంటున్నాం అనుకుంటున్నారా? 9 మాసాలు మాత్రమే. ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగైనా ఏ అధికారైనా 9 నుంచి 10 మాసాల లోపే, మిగతా అన్నీ ట్యాక్స్ కడతాం. ఆ ట్యాక్స్ మొత్తం ప్రజలకు మళ్ళీ వస్తున్నాయి కదా, మీకే చేరుతున్నాయి కదా. ఈ 9 మాసాల డబ్బులు కూడా మేము మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? పాలకో, నెలకో, షాపుకో, బియ్యానికో ఇస్తాం. ఆ డబ్బు కూడా మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది కదా. సో రొటేషనే కదా మాకు. మేము తీసుకున్నవి ఉన్నాయి, ఎక్కడ బాధ్యత వహించలేదు. ఇంత బాధ్యతగా ఉన్న మాతో ఒక్క ప్రభుత్వంలో 14 మాసం, మీరే చెప్తున్నారు 14 మాసాలు 15 మాసాలు అయిందని, ఒక్కరోజు మా బాధలు విన్నారా? చర్చించారా? అది అడుగుతున్నాం. మా గురించి చర్చించొద్దా? ప్రభుత్వంలో భాగం మేమే కదా. మీరు కోరుకున్న సంక్షేమ పథకాలు కానీ, మీరు ఇవ్వాలనుకున్న అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు తీసుకెళ్లేది. మరి మేము మా కుటుంబాలు బాగుంటేనే కదా మేము సంతోషంగా వెళ్ళి ఇంకా యాక్టివ్గా పనిచేస్తాం. మరి మమ్మల్ని ఎందుకు అడగలేదు? మా గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు లేదు. మా ఉద్యోగ సంఘాలతో చర్చించొద్దు, ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి, ఉద్యోగులకి అప్పీల్ చేయమనండి. అయ్యా, ఈ బాధలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి ఇదిగో ఇన్ని రోజులు ఆగండి, ఇలా చేయండి అని. ఆయన ప్రత్యక్షంగా చెప్పక, మాతో మాట్లాడక, ఉద్యోగులు మమ్మల్ని తిడుతూ మా నాయకత్వంలో పనికి రావని, మేము ఏదో ప్రభుత్వానికి లొంగిపోయామని, లేకపోతే ఆ ప్రభుత్వం వాళ్ళు, ఈ ప్రభుత్వం వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళని మధ్యలో యూట్యూబర్లు చేరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గందరగోళం అయిపోతున్నాం. మా పరిస్థితి ఏమవ్వాలి? ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇప్పుడు ఇస్తున్న సామాజిక పెన్షన్లు ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా రాష్ట్ర ఆదాయంలో 87% వీటికే సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైనా స్టార్ట్ చేసినా సరే, సంక్షేమ పథకాలైనా సరే భారీగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో చందాలు, అమరావతి నిర్మాణానికి కూడా గవర్నమెంట్ చందాలు స్వీకరిస్తుంది. మీరే చెప్పారు, కష్టం వస్తే, ఆపద వస్తే మేము ఎంప్లాయీస్ 120 కోట్లు బుడమేరు ముంపు అప్పుడు కూడా ఇచ్చామని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో చందాలు స్వీకరించే ఈ ప్రభుత్వానికి ఉద్యోగస్తుల బాధలు పడతాయా? మొదటి దానికి మీకు చాలా స్పష్టంగా చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ పార్టీలు మా సంబంధం లేదు, ప్రభుత్వాలు ఎవరైనా ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని పాలించే వాళ్ళకి స్పృహ ఉండాలి. రాష్ట్ర ఆదాయం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది వాళ్ళు చూసుకోవాల్సిన పని. మేము ఉద్యోగస్తులం, అయ్యా మమ్మల్ని ఉద్యోగులుగా తీసుకోండి మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్తే తీసుకోదుగా. నియామకాలన్నీ ప్రభుత్వాలుగా చేస్తారు. ఇంత గందరగోళము, ఇంత ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వంలో 120,000 మంది, 140,000 మందిని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు తీసుకున్నారు. ఆర్టీసీలో సంస్థని క్లోజ్ చేసి మళ్ళీ ప్రభుత్వ పరం చేశారు. వైద్య విధాన పరిషత్తులు ఉద్యోగం తీసుకొచ్చి ప్రభుత్వ పరం చేశారు. ఇవన్నీ ప్రభుత్వాలు కదా ఆలోచించుకోవాలి. మనం చేసే ముందు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని ఎవరు చూస్తారు? వాళ్ళే నోటిఫికేషన్లు ఇస్తారు. వాళ్ళు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తేనే మేము వస్తాం, లేదంటే ఇంకో పని చేసుకుంటాం. సో ప్రప్రథమంగా ఆ అయ్యే ఖర్చుకి మేము బాధ్యులం కాదు, ప్రభుత్వాల బాధ్యత వహించాలి, ఎంత ఉంది ఎంత వస్తుందని. అలాగే ప్రభుత్వంలో ఈరోజు మరలా టీచర్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళా టీచర్లు ఇప్పుడు వేలాది మంది టీచర్లు రాబోతున్నారు. మరి ఎవరు ప్రభుత్వం ఖర్చు అంటున్నారు? రిక్రూట్మెంట్ చేయొద్దని నేను అంటల్లా, కానీ ఎవరికి ఉండాలది? ప్రభుత్వం పాలించేది ఎవరు? పాలకులు. పాలకులకు తెలియాలి ఎంత ఖర్చు ఉంది, ఎంత ఇస్తున్నామని. అలా అని నువ్వు అంతా తీసుకొచ్చి నీ ఖర్చు నీకు అవుతుంది కదా అనే ఉద్దేశంతో నాకు ఇవ్వాల్సినటువంటి కూలి ఇవ్వకపోతే నేను ఎలా బతకాలి? మరి నేను సక్రమంగా నేను బతకపోయినా మరి నేను కూడా ఇబ్బంది పడిపోయి నేను గందరగోళం అయిపోతాను కదా. మరి నా కుటుంబాల పరిస్థితి ఏంటని అడుగుతాడు కదా. అది ఒకటి. 2,
ఏదైతే మీరు అన్నారు మరి మీకు బాధ్యత లేదా, లేకపోతే మేము చేయాలా, మాకు కూడా అంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలా చేయాలి, వాళ్ళు ఎలా బయటపడతారని. ప్రభుత్వంలో పాలకులు మాకు వచ్చేటువంటి ఆ ఖర్చుని ఏదైతే ఉందో దాన్ని మీరు రకరకాల రూపంలో రకరకాలుగా వేస్ అండ్ మీన్స్ ద్వారా తీసుకొస్తున్నారు. ఆదాయాన్ని పెంచుతామని చెప్పన్నారు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచే ప్రక్రియలో మేము ఏ విధంగా అటువంటి పని చేయాలో మేము చేసేదానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు P4 అని కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ P4 మీరు చెప్పారు కదా, చందాలు తీసుకుంటారు. ఆ చందాల ప్రక్రియలో కూడా మేము కష్టపడతానే ఉన్నామే. దాంట్లో కూడా మేమేగా చేస్తున్నాం. ఐడియా అయింది, చేయాలని మంచి దృక్పథం వచ్చింది ఆయనకి. మరి ఆ కార్యక్రమంలో కూడా మేమే భాగస్వామ్యం అయ్యి ఈరోజు కింద రకరకాలుగా చేదరింపులకు గురి అవుతున్నాం. ఏమంటున్నారు, ఒత్తిడి లేదా P4 విపరీతంగా అతి పేదల్ని సెలెక్ట్ చేయమంటున్నారు. చాలా ఈజీ, సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి లింకుగా మమ్మల్ని ధనికులను కూడా సెలెక్ట్ చేయమంటున్నారు. అంతవరకు కూడా పర్లేదు. ఆ ధనికుల్ని ఈ అతి పేదవాడిని 2 కలపమని టైఅప్ చేయమంటున్నారు. అక్కడ మేము ఇబ్బందులు పడుతున్నాం. అంతవరకు ఆగట్లేదు. ఇంకా కొంతమంది అత్యుత్సాహంగా అధికారులు ముందుకెళ్ళిపోయి మీరే కొంతమంది దాని బాధ్యత తీసుకొని కొన్ని కుటుంబాలు తీసుకోమంటున్నారు. సో ఇన్ని రకాలుగా అయితే దాన్ని వెంటనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఇంకా ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు, సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారు. జనరల్గా ఒక మాట చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతాను. ఒక మాట, ఇప్పుడు P4 అనేది ప్రభుత్వ కార్యక్రమం, పేదరిక నిర్మూలన లాంటి కార్యక్రమాలు ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగులకు దానికి సంబంధం లేదు కదా, ఎందుకు మీ మీద ఒత్తిడి చేస్తుంది ప్రభుత్వం? అంటే నేను దాన్ని కూడా ఒప్పుకోను. ఎందుకంటే ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినా మంచి కోసం, ప్రజల్ని, అతి పేదవాళ్ళని పైకి తీసుకురావటం కోసం వాళ్ళు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పాటించి దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే మాదే. తీసుకెళ్తాం తప్పకుండా. వాళ్ళని గుర్తిస్తాం, ఐడెంటిఫై చేస్తాం. అలాగే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏది ప్రజాప్రతినిధులకి లేకపోతే ప్రభుత్వానికి ఇస్తాం. మీరు ప్రభుత్వం ప్రజాప్రతినిధుల ద్వారా ఇదిగో టైఅప్ చేయమని అలా మార్చుకోవాలి తప్ప ఉద్యోగుల్ని, అధికారులను ఇబ్బంది పెట్టి పోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మా మీద దాడులు ఎక్కువైతాయి. మీకు అప్పచెప్పిన డ్యూటీ మీరు అంతవరకే చేయాలి. మా పాత్ర ఎంతవరకు. కానీ మీ జేబులో డబ్బులు కూడా తీసి దత్తత తీసుకోమనేటువంటి వాళ్ళు ఒత్తిడి ఉందని మా దృష్టికి వస్తున్నాయి. టార్గెట్లు పెట్టి టార్గెట్లు చేయకపోతే మీకు ఛార్జ్ మెమోలు ఇస్తామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. అవి వెంటనే అప్పటికప్పుడు రాత్రి గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయానికి మేము చెప్పిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలకు వెళ్తే వెంటనే తెల్లారిపాటికల్లా ఛార్జెస్ డ్రాప్ చేయించారు. ఓకే. కొంతమంది అత్యుత్సాహంగా చేసే అధికారులు ఉంటారు. మేమేమంటామంటే మీరు చేసే మంచి ప్రక్రియలో దేంట్లోనే మేము భాగస్వామ్యం అవ్వాల్సిందే. అది మంచి కానీ చెడు కానీ తప్పదు, మాకు చేయాల్సిందే. గత ప్రభుత్వం ఏం చెప్తే అవి చేసాం, ఈ ప్రభుత్వం ఏం చెప్తే అవి చేయాల్సిందే. కానీ సర్టన్ లిమిటేషన్స్తో జాగ్రత్తగా ఆచి తూచిపోవాలి కదా అంటాను. లేకపోతే ఆ ధనికులు ఏమయ్యా నా పేరు ఎందుకు రాసావు ధనికుడు అని, నేను నీకు గంట కనిపించానా, మా పేర్లు రాసి పెడతావేందని వాడు మమ్మల్ని దాడి చేస్తాడు. ఆ కాలనీలోనో లేకపోతే ఆ ఊర్లోనో ఒక 10 పేర్లు 20 పేర్లు రాస్తే ఆ ప్రక్రియ ప్రజాప్రతినిధులు చేపడితే వాళ్ళకి ఈజీగా ఉండొచ్చేమో. కానీ మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం లేదు మెరుగుదలకి, అంటే ఫైనాన్షియల్ ఆర్థికంగా బలపడేదానికి ఇంకేం కార్యక్రమాలు చెప్పినా మేము అన్నిట్లలో భాగస్వామ్యం అవుతున్నాం కదా, మేము మా బాధ్యత కదా, మేము అన్నిట్లో అవుతున్నాం. అవుతూనే మళ్ళా 2-3 మాసాలు టెన్షన్గా మేము ట్యాక్స్ చెల్లిస్తే కానీ మాకు జీతం పడదు. మళ్ళీ ఒకటో నెల జీతం పడదు. 12 మాసాలు అయిపోగానే 3 మాసాలు చెల్లిస్తే కానీ మళ్ళీ మొదటి మాసం జీతం పడదు. అంత టెన్షన్గా అందరిలాగా తప్పించుకోవడానికి వేరే దానికి కుదరదు. యాజ్ ఇట్ చెల్లించాలి. అది చెల్లిస్తూ మళ్ళీ సామాజిక బాధ్యతగా ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా మళ్ళా మేము ఆర్థికంగా కూడా భాగస్వామ్యం అవుతున్నాం. అది మేము చెప్పేది. అటువంటి మమ్మల్ని మా గురించి కనీస చర్చ లేదు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో చాలా సీనియరు, బాగా అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలతో 43% హయ్యెస్ట్ ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర గల ఆయన. రాజధాని ఆయన చెప్తే ఆగమేఘాల మీద ఉద్యోగులందరూ ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాం. ఆ తర్వాత రాజధానిలో ఇళ్ల స్థలాలు పాపం మొత్తం అగమ్య గోచరంగా వెళ్ళిపోయినా, అయ్యి దిక్కులు ఇచ్చిన వాళ్ళు లేరు. అన్నీ ఆగిపోయినా కూడా ఓపికతోనే ఉన్నాం. కావాలని కోరుకున్నారు. ఉద్యోగులు కూడా చాలామంది భాగస్వామ్యం అయ్యారు ఇందులో. ఓకే సార్, మీ డిమాండ్లు చాలా ఉన్నాయి. ప్రయారిటీ ఇదిగో ఇవి ఖచ్చితంగా చేయాల్సినవి, ఫస్ట్ చేయాల్సినవి అనే డిమాండ్లు ఎన్ని ఉన్నాయి? అంటే ఒకటిసారి ఇక్కడ ప్రయారిటీ బేసిస్ అదే వస్తాను. ఆర్థికం, ఆర్థికేతరం 2 ఉంటాయి.
ఆర్థికేతర అంశాలు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఇజనఫ్. ఆయన స్థాయిలో సెక్రటరీలందరినీ కూర్చోబెట్టి వాటన్నింటిని పరిష్కారం చూపించగలడు, అది ఆయనే చేయగలడు, సరిపోతుంది. కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇవి. మాకు ఎక్కడ బాధ కలుగుతుందంటే మా బకాయిలు 25,000 నుంచి 35,000 కోట్ల దాకా వెళ్ళిపోతూ ఉంది. అది పెరిగిపోతూ ఉంటుంది. దానికి ₹1 వడ్డీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా అంటున్నాను. లేదు, డిఏలు పెరిగిపోతూ ఉన్నాయి. దాని అరియర్స్ ఎవరు ఇవ్వాలి? 2-3 సంవత్సరాలకు అరియర్సు, 8 ఏళ్ల నుంచి అరియర్స్ ఎవరు ఇవ్వాలి? ఇది పెరిగిపోతూ ఉంటే ఒక దశలో వీళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారేమో, గత ప్రభుత్వం మాదిరి అవుతుందేమో భయం వేస్తుంది. లేదు, కోర్టులకు వెళ్ళాలా, వెస్ట్ బెంగాల్ మాదిరిగా కోర్టులకు వెళ్ళి తెచ్చుకోవాలా? వెళ్ళారు. ఉద్యోగ సంఘ నాయకులు పట్టించుకోవట్లేదు, ఉద్యోగ సంఘ నాయకులు వదిలేశారు, ప్రభుత్వానికి తొత్తులుగా మారారని కోర్టులకు వెళ్ళిపోయారు. మా డిఏలు ఇవ్వలేదు, మా పిఆర్ సర్వీస్ ఇవ్వలేదు. ఈరోజు కోర్టులో, హైకోర్టులో ఉంది. మరి ఆ విధంగా కోర్టులకు వెళ్ళే ప్రక్రియ రావటం మంచిదా ప్రభుత్వానికి? మేము ఉద్యోగ సంఘాలుగా వెళ్ళకూడదు కదా. వెళ్తే మాకు ప్రభుత్వానికి సంబంధాలు తెగిపోతాయి కదా. మేము నిత్యం ఏదో పని మీద ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజు ఏదో పనులు ఉంటాయి. మరి మా మీద వ్యతిరేక భావం తీసుకుంటారేమో భయం వేస్తుంది కదా. మరి ఇలా కోర్టులకి వెళ్ళి అన్ని తెచ్చుకుంటే మా నాయకత్వం మీద నమ్మకం ఎక్కడ ఉంటుంది? ఎవరి నాయకత్వం? వాళ్ళ ప్రజాప్రతినిధులు, మేము ఉద్యోగ ప్రతినిధులు. వాళ్ళకి ప్రజల మీద నమ్మకం ఉండాలి, మా ఉద్యోగులకు కూడా మా మీద నమ్మకం ఉండాలి కదా. రాష్ట్ర విభజన తర్వాత ఈ జేఏసీలు పురుడు పోసుకున్నాయి. ఈ 22,000 అంటున్నారు, 25,000 కోట్లు అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు, ఈ బకాయిలన్నీ ఎప్పుడు పెరిగిపోయాయి ఇంత పెద్ద మొత్తంలో? ఈ 11 ఏళ్ల కాలంలోనే? లేదు, ఈ బకాయిలు మొత్తం కూడా గత ప్రభుత్వ హయాంలో కంప్లీట్గా గత 5 సంవత్సరాల్లో ఏదైతే డిఏ అరియర్స్ దగ్గర నుంచి పిఆర్సి అరియర్స్ దగ్గర నుంచి మొత్తం కూడా రెండు కూడా 20,000 కోట్ల పైచిలుకు పైన అన్నీ కూడా కేవలం గత ప్రభుత్వ హయాంలోనే ₹1 కూడా మాకు ఇచ్చింది లేదు. కనీసం మాతో చర్చించలేదు. అదే అప్పుడు కూడా ప్రాబ్లం అదే, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. అప్పుడు కూడా అయ్యా మాతో మాట్లాడండి, చర్చించండి, మాతో చెప్పండి అని అడిగేవాళ్ళం. ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. సరే, ఏదో చివరి 2 సంవత్సరాల్లో చర్చల కోసమని ఒక మంత్రి ఒక ఉపసంఘం వేసి రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ టైం అయిపోయింది అప్పటికే. అంతా ఉద్యోగుల్లో అసహనం, ఉద్యోగుల్లో మాకు పిఆర్సీ అంతా రివర్స్ ఇచ్చేశారని, ఏమి ఇవ్వలేదని, ఆఖరికి పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా అప్పటి వరకు ఇస్తున్న పెన్షన్ కూడా తగ్గించేశారని, అప్పటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ చేయలేదని, ఇవన్నీ కూడా వ్యతిరేకత వచ్చేసింది. మేమనేది ఏమంటే ఇదంతా కూడా గత ప్రభుత్వంలో ఆగిపోయినవే, ఇవ్వలేదు, ఒప్పుకుంటాం. ప్రభుత్వం ఎవరిదనేది మాకు అనవసరం, ప్రభుత్వమే. మా జీతంలో డబ్బులు కదా అంట నేను, మేము దాచిపెట్టుకున్న డబ్బులు కదా అంట నేను. మాకు రావాల్సిన జీతంలో భాగం ₹1 అదనం కాదు ఇది. అయిపోతే ఏమైంది, ఎవరిస్తారంటే ఎవరు తెచ్చేవాళ్ళు? మళ్ళీ వాటిని ప్రభుత్వం ఇవ్వాలి. మీరు దాచుకున్న జీపీఎఫ్ నిధులు 1,000 కోట్లు, ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మీకు ఐడియా ఉందా? అవి ప్రభుత్వాలు వాడుకుంటాయా? అది కూడా వస్తున్నాను సార్. అసలు మాకు ఎంత రావాలో, ఎంత డబ్బులు వాడుకున్నారో, ఎంత డబ్బులు తీశారో ఫైనాన్స్లో ఒక్క మాట కూడా మాకు బయట చెప్పే దిక్కులేరు. అందుకనే మేము మొన్న సమావేశంలో అడిగాం గౌరవ సిఎస్ గారిని. అసలు మాకు సిఎఫ్ఎంఎస్లో, హెచ్ఆర్ఎంఎస్లో మా పే స్లిప్పుల్లో స్పష్టంగా ట్రెజరీ అధికారి ఆమోదించగానే మాకు అందులో కనపడేటట్టు ఎందుకు చేయట్లేదు, ఎందుకు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు? 800 అనే మైనర్ హెడ్ని రద్దు చేసినందువల్ల కనీసం ఆ బిల్లులు ఎటుపోయినాయో తెలియదు. డిఏ అరియర్సు, పిఆర్సి అరియర్సు లెక్కలు ఎంతో రావాలో తెలియదు. ఎందుకు లెక్క చెప్పట్లేదు? ఒక్కొక్క పెన్షనర్కి 15 లక్షల నుంచి 20 లక్షలు రావాలి సార్ సగటున. చచ్చిపోతున్నారు సార్ తీసుకోకుండానే. భార్య ముందే చచ్చిపోయింది, ఈయన కూడా చచ్చిపోయాడు, పిల్లలు లేరు, డబ్బులు ఎవరికి ఇవ్వాలి? ఎక్కడో 70, 60, 80 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళ అప్పచెల్లెల్లో, అన్నదమ్ముల్లో మాకు ఆ డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు వచ్చారు, ఇప్పుడు చచ్చిపోయారని. ఎంత దారుణం సార్ ఇది. పెన్షనరు రిటైర్ అయిన రోజు తీసుకోకుండా అన్నీ ఇచ్చి కారులో కూర్చోబెట్టి సాగనంపిన చరిత్ర గతంలో. అలాంటిది వాడు ఎప్పుడు తీసుకుంటాడో లేదో, తీసుకోకుండా చచ్చిపోతాడో తెలియని పరిస్థితికి వస్తే దీన్ని కదా ముందు నువ్వు సెటరేట్ చేయాలి ప్రభుత్వ పరంగా. ప్రభుత్వం నీ ఇంట్లో ఉద్యోగులకే నువ్వు సెటరేట్ చేయలేకపోతే, లేదు వాళ్ళతో చర్చించలేకపోతే రోడ్డును పడక ఎక్కడికి వెళ్తాం మేము? ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? నువ్వు అవకాశం ఇస్తే నీతో చెప్పుకుంటాం, అవకాశం ఇస్తే ఎవరు చెప్పాలి? ఇదిగో మీలాంటి వాళ్ళకి చెప్పాలి, చెప్పి బయటకు చెప్పుకోవాలి. మరి లేకపోతే ఎలా చేయాలి మేము? ఎలా చెప్పుకోవాలి మేము? మాకు అవకాశం ఇస్తే ఈ గ్యాప్ రాకూడదు కదా అసలు ఉద్యోగులకి, ప్రభుత్వానికి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వాళ్ళు. సో లోపల ఉన్న వాళ్ళకే
ఏ రూపాయి ఎంత రావాలో లెక్కలేదు. ఒకడు 25,000 కోట్లు అంటారు, ఇంకొకటి 20,000 కోట్లు అంటారు, ఒకడు 35,000 కోట్లు అంటారు. ఎందుకు చెప్తున్నారు ఇదంతా? దీనికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టట్లేదు ప్రభుత్వం? ప్రత్యక్షంగా అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు సుమారుగా 22,000 కోట్లు ఉందని ఆయనే చెప్పారు కదా. ఆయన చెప్పి 6-7 మాసాలు దాటిపోయింది కదా. దానికి వడ్డీ ఎవరిస్తారు? ఈ 7-8 మాసాల నుంచి వడ్డీ ఎవరిస్తారు? కోర్టులకు వెళ్తే వడ్డీతో సహా ఇమ్మని ఇస్తుంది కదా. మరి కోర్టులకు వెళ్ళమనే మీ భావం? వెస్ట్ బెంగాల్ వెళ్తే వడ్డీతో సహా చెల్లించమంది కదా. ఈరోజు రిటైర్ ఎంప్లాయీస్ కూడా కోర్టుకు వెళ్ళేదానికి సిద్ధపడుతున్నారు కదా. అవసరమా? మరి ఏడాది నుంచి 186,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. మరి ఈ డబ్బుల్లో మీకు ఇవ్వాలని అనిపించలేదా ప్రభుత్వానికి? మరి ఎందుకు అనిపించలేదు? అసలు ఇస్తామని అనిపించే సంగతి పక్కన పెడితే నా మొదటి భావన ఏంటంటే అసలు చర్చే ఎందుకు చేయట్లేదని. నాకు దానికి సమాధానం వస్తే నేను అసలు ఆయన ఇస్తాడో లేదో చెప్తా. అసలు ఈరోజు ఆయన కుర్చీలో కూర్చున్నంత వరకు సంవత్సరం 3 మాసాలకి మాతో ఒక్క రోజున ఉద్యోగ సంఘాలతో మీకు ఏమి రావాలి, ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వైట్ పేపర్ అన్న బయటికి రిలీజ్ చేశారా? లేదు మాతో మాట్లాడకపోతే కనీసం ఉద్యోగ కన్నా ఇదిగో నీకు ఇంత రావాలని పే స్లిప్పులు ఏమన్నా వేసి చూపించారా? అంటే ఏంటి? దాన్ని దాచిపెడదామనా, లేకుండా చేద్దామనా, అసలు ఇవ్వకుండా ఎగ్గొడదామనా? ఉద్దేశం ఏంటి? ఎస్ కాదనట్లేదే. గత ప్రభుత్వం రావాల్సినవి ప్రభుత్వం ఏదైతే మాకెందుకు? ఎవరు వచ్చినా యజమాని వాళ్ళు, పాలకులు వాళ్ళు. నేను కార్మికుడిని, పని చేసేటువంటి వాడిని, కూలికి వచ్చిన వాడిని. నాకు లెక్క చెప్పలేదు కదా. లెక్క చెప్పకపోతే నేను ఎప్పుడు పొందాలి? అవి ఎలా పొందాలి? లేదు నువ్వు ఇలాగే గమ్ముకుంటావు. ఉదాహరణ చెప్తాను సార్. ప్రతి ప్రభుత్వం వెళ్ళే ముందు ఐఆర్ ప్రకటిస్తుంది. అంటే పిఆర్సీ ఇవ్వలేక ఆలస్యమైంది కాబట్టి ఐఆర్ ప్రకటిస్తుంది. 2014లో 14 నుంచి 19లో ఈయన వెళ్ళేటప్పుడు ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నాయనే 20% ఐఆర్ ఇస్తానని చెప్పి జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళారు. కానీ అదే వైకాపా ఎవరైతే అధినేత ఉన్నారో వాళ్ళు 27% ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చారు. రాగానే 27% ఇచ్చారు కదా. సరే, తర్వాత దాన్ని రివర్స్ చేసుకున్నారా? చేసుకున్నానికి కారణాలు ఏంటి? ఆయన చెప్పే కారణాలు కరోనా, ఇవన్నీ దెబ్బతినే ఆర్థికమని వాళ్ళు చెప్తారు. మేమేమో మాకు రివర్స్ వెళ్ళింది, ఎప్పుడు దశాబ్దాల కాలంగా లేదు, ఇస్తున్నటువంటి దానికన్నా తక్కువ ఫిట్మెంట్ అని మేమంటాము. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన ఐఆర్ ఇచ్చారు. పోయేటప్పుడు ఐఆర్ మళ్ళా ప్రకటించాలి కదా ఆయన దానికి తిరోధకాలు ఇచ్చాడు. మీరేమన్నారు? మేము రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పన్నారు. ఎంత ఇస్తామన్నారు? ఇంత అని చెప్పలేదు, ఇస్తామన్నారు. మరి ఇచ్చారా? సరే, ఇవ్వద్దు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్టుందని చెప్పి పిలిచామని మాట్లాడి చెప్పారా? లేదు. మాకు డిఏలు ఇప్పటికి 4 డిఏలు, ఒక్క డిఏ కూడా ప్రభుత్వం ఇలా. గత ప్రభుత్వం ఒక్క డిఏ కూడా పెండింగ్ పెట్టలేదు, అన్ని డిఏలు ఇచ్చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 అయిపోయినాయి, 4వ డిఏ ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఆ డిఏలు ఎప్పుడు ఇస్తామేమని చెప్పారా? ఇప్పుడు ఇస్తే ఆ డిఏలు దాని అరియర్స్ 2 ఏళ్ల క్రితం నుంచి మళ్ళీ ఎప్పుడు దేకాలా? మళ్ళా 3 సంవత్సరాల దాకా వాటికి దిక్కుండదు. అంటే మళ్ళీ ఈ 1000 కోట్లు పెరిగిపోతాయి. ఇలా పెరిగిపోతూ ఒక దశలో ఇవన్నీ రద్దని కూర్చుంటారా? ఏం చేస్తారు? ఏమైపోతాయి? సరే సార్, ఇప్పుడు మీ ఉద్యోగ సంఘాల్లోనే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొంతమంది వ్యక్తులను నియమించి ఉద్యమానికి తీసుకెళ్ళలేకపోతాం, అంటే ఉద్యమానికి వెళ్లకుండా ఆ శక్తులు పనిచేస్తున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా? ఒకటంటా నేను అసలు మాకు కూడా ఉద్యమానికి వెళ్ళటం ఏది సరదా కాదు. ఏ నాయకుడికైనా అది ఒక పెద్ద ఛాలెంజ్. మాకు కూడా కష్టమే. గత ప్రభుత్వ హయాంలో చలో విజయవాడ చేశాం, చరిత్ర సృష్టించాం. అసలు ఎవరు కూడా ఆనాడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కారణం కరోనా కూడా ఇబ్బందులు కూడా ఉన్నాయి, కాదనం మనం. కానీ ఓపిక బట్టి కరోనా అంతా పూర్తి అయినాక 2022లో కూడా మాకు ఇంకా సమాధానం చెప్పకపోతే ఇక చలో విజయవాడ చేశాం అద్భుతంగా. ఆ చలో విజయవాడ చేసిన తర్వాతనే మాకు పిఆర్సీతో చర్చలు జరిగినాయి. ఆ చర్చల ఒప్పందం అమలు చేయలేదని అందరినీ ఉద్యమానికి రమ్మంటే ఎవరు రాకపోతే ఒంటరిగా ఏపీ జేఏసీ అమరావతి 2023 మార్చి 9వ తారీఖు నుంచి మే దాకా 92 రోజులు ఉద్యమం చేసాం. ఒంటరిగా 92 రోజులు చేసి 6,500 కోట్ల బకాయిలు, ఆనాడున్నటువంటి కనీసం జీపీఎఫ్లు లోన్లని తెచ్చుకున్నాం, అనేక సమస్యల్ని పరిష్కరించుకున్నాం.
37 డిమాండ్లు పరిష్కరించుకున్నాం. మీకు ఉద్యోగ సంఘాల్లో మీకు గ్యాప్ అయితే ఏం లేదు. లేదు, అది అయిపోయింది. సరే వచ్చినాయి. ఇప్పుడు కూడా మేము సరదా పడాలని ఎంత కష్టపడ్డామో అప్పుడు ఉద్యమం చేయడానికి, ఇప్పుడు కూడా సరదా లేదు చేయాలని. కానీ ఉద్యోగులు చాలా తెలివిగల్లోళ్ళు, హైలీ ఇంటలెక్చువల్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యి వస్తారు. గుర్తుపెట్టుకుని ఉద్యోగాల్లో 1,00,000 మంది రాస్తే మేము ఉద్యోగాల్లోకి సెలెక్ట్ అయ్యి వస్తాం. వాళ్ళకి తెలుసు ఎవరు ఎలా చేస్తారు, ఎవరు నాయకత్వం ఏంటని తెలియని వాళ్ళు కాదు. ప్రభుత్వాలను ఎట్ట ఎన్నుకుంటారో ఉద్యోగ నాయకులు కూడా అట్నే ఎన్నుకుంటారు. అనివార్యమైనప్పుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకు ఏటానికైనా మేము సిద్ధపడాలి. ఎందుకంటే మేము ఒక సీనియర్గా దాదాపు 39 సంవత్సరాల సర్వీస్, ఇప్పుడు నాకు 40కి దగ్గరకు వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా 25 సంవత్సరాల నుంచి నాయకత్వంలో ఉన్నాం. మరి మేము వెనుకంజ వేసి ఉద్యోగుల్ని దగ్గర మేము ద్రోహులుగా, భవిష్యత్తు తరాలకు ద్రోహులుగా మిగిలిపోయేదానికి సిద్ధంగా అయితే లేము. సరే, ఎవరన్నా రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయొచ్చు, లేదా ప్రభుత్వాలకు అనుకూలంగా ఎవరైనా ఒకరిద్దరు ఏళ్ళ ప్రయత్నం చేస్తారు, సహజమది. గతంలో కూడా అదే నడిచింది, ఒంటరికి వెళ్ళాం కదా. సో ఇప్పుడు కూడా మేము ఒంటరికి వెళ్ళేదానికైనా సిద్ధమే తప్ప వెనకడుగు వేసి ఏదో ఉద్యోగులకు మోసం చేసి అలా చేసే పరిస్థితి అయితే చెయ్యం ఎట్టి పరిస్థితుల్లో. ఉద్యోగ సంఘ నాయకులు రిటైర్మెంట్లో రాజకీయాల్లో చేరిపోతున్నారు, ఎమ్మెల్సీలు కూడా తీసుకుంటున్నారు కదా, మీకు కూడా ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? మాకు ఉద్యోగ సంఘాలుగా గతంలో మొన్నే చూసాం కదా, ఏపీఎన్జిఓ సంబంధించినటువంటి దాదాపు పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, లేటెస్ట్ వాళ్ళు, తాజా వాళ్ళు కలిసి 5గురు కలిసి ఒకేసారి పార్టీలోకి వెళ్ళారు. ఈ మధ్య పేపర్లో చూసాం, 5గురు ప్రెసిడెంట్లు, రాష్ట్ర అధ్యక్షులు చేసిన వాళ్ళు. సో వాళ్ళకి ఆనవాయితీగా ఏదో అవకాశాలు వస్తే, అది కూడా సామాజిక వర్గాలు అన్నీ చూస్తారండి. ఏం ఒట్టిగా ఏమో అందరు జగమెరిగిన సత్యం అది. అన్నీ చూస్తారు, ప్రాంతాలు చూస్తారు, మతాలు చూస్తారు, కులాలు చూస్తారు. అన్నీ చూసి ఎవరికన్నా ఒకరిద్దరికి అవకాశం వస్తే వెళ్తుంటారేమో, అంతే తప్ప ఏదో ప్రభుత్వాలు పిలిచి ఫలానాయన అని ఏం రండి మీరందరని ఎవరు ప్రభుత్వాలు ఎవరు, వాళ్ళకి అవసరం అనిపించి వాళ్ళకి ఇదిగో వీళ్ళు వస్తే మనకి ప్లస్ ఉంటుందంటే పిలుస్తారేమో తప్ప అందరికీ అవకాశాలు రావు, అలాంటివి జరగవు. జనరల్గా ప్రభుత్వంతో అట్లాంటి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తే ఉద్యోగ సంఘ నాయకులుగా ఉండి ప్రభుత్వ సమస్యల్ని ఎలివేట్ చేసే అవకాశం ఉండదు కదా అంటున్నా, నా ఉద్దేశం. అంటే ప్రభుత్వ సంబంధాలు కొనసాగిస్తే పదవి వస్తుందేమో కానీ ఉద్యోగులకి సమస్యల పరిష్కారం అవుతాయని నేను ఎక్కువ అనుకోను. అదే నేను అడుగుతున్నా. అవ్వవు. ఎందుకంటే ప్రభుత్వంతో సంబంధాలు మంచిగా కొనసాగిస్తూనే అవసరమైనప్పుడు ప్రభుత్వం మమ్మల్ని కొద్దిగా మా గురించి కొద్దిగా వెనక వేసినప్పుడు, లేదా ఇలా కనీసం చర్చించినప్పుడు, మా పందాలో మేము మా పెద్దలు నేర్పించిన పందాలో మేము వెళ్ళకపోతే ఉద్యోగులకు అన్యాయం జరిగిపోతుంది. అలా అన్యాయం గతంలో జరిగింది కాబట్టే ఏపీజేఏసీ నుంచి విడిపోయి ఏపీజేఏసీ అమరావతికి అవతరించింది 2017లో. మా ఉద్దేశమే అది. ఆనాడు ప్రభుత్వానికి అట్లాగే చేస్తున్నారని ఆ నాయకత్వానికి వ్యతిరేకంగా వచ్చింది, పుట్టిందే ఏపీజేఏసీ అమరావతి. ఆ రోజు నాయకత్వం అదే చేసింది. ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయి ప్రభుత్వం ఏం చెప్తే చేస్తుంటే నో, ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది, ఇంత అన్యాయాన్ని మేము ఒప్పుకోము అని చెప్పి ఏపీజేఏసీ అమరావతి అంటే ఉద్యోగ సంఘాల భాగస్వామ్యం మాది. అన్ని డిపార్ట్మెంట్ సంఘాలే ఉంటాయి, ఇందులో వ్యక్తులు ఉండరు, సంఘాలుగా ఉంటాం. కాబట్టే ఒకరు కాదు, నేను కాకపోతే ఇంకొకరు ఒప్పుకోరు. ఇట్లా 70-80 సంఘాలు ఉన్నాయి దాంట్లో. సో ఈ సంఘాలంతా కలయిక కాబట్టే ఎప్పుడు కూడా ఉద్యోగుల శ్రేయస్సు కోసమే ఏపీజేఏసీ అమరావతి గతంలో పాటుపడింది, ఇప్పుడు పాటుపడుతుంది, రేపు పాటుపడుతుంది. రైట్ సార్, ఇప్పుడు మీకు నెల నెల జీతాలు కరెక్ట్గా 1వ తారీఖు, పెన్షన్లు కూడా నెల నెల 1వ తారీఖు అందుతున్నాయా ఈ ప్రభుత్వంలో? అది ఒప్పుకోవాలి, దానికి మేము కాదనట్లేదు. ఒక రోజు అటు ఇటైనా 2-3 తారీఖుల్లోపు జీతాలు, పెన్షన్లు, ఆ సంతోషాన్ని కూడా వెలబుచ్చాం మేము. ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు కూడా చెప్పాం. అది ఎంతకాలం ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇవ్వటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఉద్యోగులు కదా, చెప్పే కదా ఇందాక, బేల్దారు పనిచేసే కూలివాడు కూడా ఒప్పుకోడు. ఆ రోజు శనివారం సాయంత్రానికి వాడికి ఇచ్చేయాల్సిందే. ప్రైవేట్ సెక్టార్లో ఎక్కడైనా జీతాలు ఇవ్వకపోతే వెంటనే వెళ్ళి ఎందుకు జీతాలు ఇవ్వలేదని ఆ కంపెనీని సీజ్ చేసే అధికారం ప్రభుత్వ ఉద్యోగికి నాకే ఉంది, లేబర్ డిపార్ట్మెంట్కి. మరి అట్లాంటిది నాకే జీతం ఇవ్వకపోతే మరి ప్రభుత్వాన్ని ఎవరు సీజ్ చేయాలి? కాబట్టి మేము అక్కడ కూడా గత ప్రభుత్వంలో మాకు జీతాలు 15-20 తారీఖు ఇచ్చినా కూడా ఓపిక భరించాం. అరే ప్రజల కోసం వాళ్ళు ఏదో చేస్తున్నారు, ప్రజలకి ఏదో స్కీములు పెడుతున్నారు, మళ్ళా ప్రజలకి రెచ్చగొట్టి మమ్మల్ని ఇబ్బందిగా అనుకుంటారు, మేమేదో తిరుగుబాటు చేసామనుకుంటారనే ఓపికతో, ఓర్పుతో ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చిన ఓపిక పట్టాం. అదేదో వాళ్ళు 20వ తారీఖు దాకా ఇచ్చారు కదా, 15వ తారీఖు జీతాలు ఇవ్వలేదు కదా, పెన్షన్లు ఇవ్వలేదు కదా, కాబట్టి మేము 1వ తారీఖు ఇస్తుంటే ఇదే గొప్ప అనుకోవటం
తప్పు. 1వ తారీఖు మేము ఇస్తున్నామంటే మీరు గొప్ప, అంతవరకే. అంటే ప్రభుత్వం అంటే సరిగ్గా తన ఉద్యోగులకి 1వ తారీఖు జీతం పెన్షన్ ఉంటుంది, ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తున్నందుకు ధన్యవాదాలు. అది మీ ప్రాథమిక బాధ్యత అని చెప్తున్నా. అలా అని ఇక మిగతా సమస్యలు నేను పరిష్కరించము, మాకు సమయం లేదు, మేము చర్చించమంటే ప్రభుత్వ ఉద్యోగులు, నీ దగ్గర పనిచేసే ఉద్యోగులు, ఈ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు 10 లక్షల మంది. మీరు ఆలోచించండి. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని 3,000 మందిని రెగ్యులర్ చేసి 7,000 మందిని వదిలిపెట్టారు. తోటి వాళ్ళు 3,000 మంది ఒక డిపార్ట్మెంట్లో వాళ్ళే అయ్యారు మెడికల్ అండ్ హెల్త్లో. మరి మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు? చదువులు చెప్పే గురువులు మొత్తం మిగతా వాళ్ళు 6,000-7,000 మంది అందరూ కూడా మెజారిటీ గురువులు అందరూ. లెక్చరర్లు ఉన్నారు, పాలిటెక్నిక్ టీచర్స్ ఉన్నారు, మళ్ళా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు. మన ఎంతో మంది విద్యార్థుల్ని భావితరాలు తయారు చేసే వాళ్ళకి చచ్చిపోతే దిక్కు లేదు. ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు రెగ్యులర్ కాలేదు. రెగ్యులర్ అయ్యి ఉంటే వాడు చనిపోతే వాడు భార్యకు ఉద్యోగం వచ్చేది, లేదా పిల్లలకు ఉద్యోగం వస్తుంది, వాడు గ్రాట్యుటీ వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. ఇప్పుడు ఏమైనా రెగ్యులర్ కాకుండా ఏదైనా జరిగితే ఒక్క బెనిఫిట్ అతనికి రాదు. చూడండి ఎంత దుర్మార్గమో. అలాగే ఈ రిటైర్ అయిపోయాడు అనుకోండి, వాడికి ఇంకా ఉద్యోగం రెగ్యులర్ కూడా కాదు, ఏమి రావు, బెనిఫిట్స్ ఏమి రావు. ఎంత అన్యాయం అండి. తోటి ఉద్యోగి అయ్యాడు, అదే సంవత్సరం రిక్రూట్ అయిన టీచర్కేమో అవ్వట్లేదు. మరి అది అన్యాయం కదా. లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ జీతాలు ఎంత అండి వాళ్ళ బతుకులు ఎంత చెప్పండి? 10,000తో 12,000తో బీపీఎల్, బిలో పావర్టీ లైన్ కన్నా తక్కువ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. హాస్టల్లో పనిచేసే చిన్న వాళ్ళు 10,000, 11,000. ఎందుకంటే 1,20,000 బిలో పావర్టీ లైన్ రూరల్లో, అర్బన్లో 1,40,000, 44,000 అంతకన్నా తక్కువ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి రేషన్ కార్డు ఎలిజిబిలిటీ లేదు, సంక్షేమ పథకాలు రావు. ఎందుకని? సిఎఫ్ఎంఎస్లో ప్రభుత్వ ఉద్యోగం రాసింది. చూడండి ఎంత దుర్మార్గం. తర్వాత ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా? 10,000 కన్నా తక్కువ నెలకి అంటే ఎంత అవుతుంది? సంవత్సరానికి 1,20,000. 10,000 కన్నా తక్కువ అంటే నెలకి 2,000, 3,000 పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఆర్టీసీలో రిటైర్ అయిన వాళ్ళది 2-3 వేల కన్నా పెన్షన్ రాదు. అలాగే గ్రామ అధికారులుగా పనిచేసిన వాళ్ళు, విఆర్ఓలో పనిచేసిన వాళ్ళు, పంచాయత్ సెక్రటరీ, చిన్న ఉద్యోగులు వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ రేషన్ కార్డు లేదు, సంక్షేమ పథకాలు లేవు. చూశారు అసలు ఎంత దారుణమో. కానీ వాళ్ళు బిలో పావర్టీ లైనేగా. 1,20,000 లోపు ప్రభుత్వం పెట్టుకున్న చట్టానికి లోపే వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళ కార్డులు ఇవ్వాలి కదా. వాళ్ళకు ఒక న్యాయం, బయటోడికి ఒక న్యాయమా? వాళ్ళకి సంక్షేమ పథకాలు లేవు. సరే, వీళ్ళకి లేకపోయింది. పెన్షనర్ అని చెప్పి సిఎఫ్ఎంఎస్లో పడుతుంది కాబట్టి వాడికి ఇవ్వట్లా, సిఎఫ్ఎంఎస్లో ఉద్యోగాన్ని పడుతుంది కాబట్టి అవుట్ సోర్స్ ఉద్యోగం లేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎత్తేసారండి. వాళ్ళ ఫ్యామిలీ తల్లిదండ్రులు కూడా అతి పేదల వాళ్ళకు కూడా ఎత్తేసారు. ఎందుకని? ఈడు కుటుంబం కాబట్టి. ఇన్ని ఇబ్బందులు ఉద్యోగులకు ఉంటే చెప్పలేదా, వాళ్ళు చేయలేదా అంటే అంతకుముందు కూడా మీరు కూడా చేశారు కదా పాలన, మీరే కదా చేస్తూ ఉంటారు. పాలకులు ఎవరైనా పరిష్కరించిన వాళ్ళు గొప్పగా చెప్తాం, పరిష్కరించకపోతే పరిష్కరించలేదని చెప్తాం. కాబట్టి ఎంత దారుణమైనటువంటి పెన్షనర్లు అండి. వాళ్ళ పెన్షను ఏదైతే ఈరోజు ఇదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పి 4 లక్షల మందికి 70 ఏళ్ళకి 10% అని, 75 దాటితే 15% అని ఇచ్చాడు. దాన్ని గత ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయని దాన్ని 7%కి 12% కోత వేసి వెళ్ళిపోయారు. ఇస్తున్న దాన్ని తగ్గించారు. అది రాగానే ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఇవ్వలేదే. దాని వచ్చిన 2 నెలల్లోనే మేము ఇస్తామని చెప్పి మాకు చెప్పారు మాట, కానీ ఫైల్కు గతి లేదు. సరే, పిఆర్సీ కమిషన్ ఏం పాపం చేశాడు సార్ మీకు? కమిషన్ నియమించడానికి ₹1 ఖర్చు లేదుగా. దానికి సమానం చెప్పండి. ₹1 ఖర్చు పిఆర్సీ కమిషనర్కి లేదు. రాజీనామా చేసి సంవత్సరం రోజులైంది ఆయన. గత సంవత్సరం రోజుల క్రితం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా అని, పాత ప్రభుత్వం నియమించింది కదా అనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేశాడు. ఎందుకు మీరు నియమించలేదు అంటే ఉద్యోగులంటే చులకనా, లేకపోతే ఉద్యోగులంటే లెక్కలేదా? చెప్పాలి సమాధానం. పిఆర్సీ కమిషన్ సంవత్సరం రోజులుగా ఈ పాటికి అయిపోయేది కదా, మీ పని పూర్తి చేసేవాళ్ళు కదా, ఎందుకు నియమించలేదు? లేదు, పక్కన పెడదాం. అయ్యారు తెలంగాణ ప్రభుత్వం, మేము పోల్చుకుంటాం వాళ్ళతో, ఎందుకంటే ప్రతిదీ తెలంగాణ ఉద్యోగులు మేము కలిసి కదా ఉన్నాం నిన్నటి వరకు. వాళ్ళకి 5% ఐఆర్ ఇస్తున్నారు. వాడికి మాకు ఈరోజు ఎంత తేడా ఉందంటే 2 నుంచి 3 వేలు ప్రతి ఉద్యోగికి తేడా ఉంది. 2 సంవత్సరాలుగా తీసుకుంటున్నాడు అతను అయ్యారు. మాకింతవరకు దిక్కు కూడా లేదు. మరి ఎలా బాధపడాలి? డిఏ అరియర్స్
ఈ 3 డిఏలు ఇస్తే నెలకి జీతం ఎంత పెరుగుతుంది తెలుసు? ఒక్కొక్కరికి 5 నుంచి 6 వేలు పెరుగుతుంది. మరి 2 సంవత్సరాలుగా మేము కోల్పోతున్నాంగా. మరి మాకు వడ్డీలు ఇస్తారా ఎవరన్నా? వేల కోట్ల రూపాయలు రావాలని చెప్పాను కదా, దానికి వడ్డీ ఎవరిని ఇస్తారా? ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళి తిరిగే పరిస్థితి ప్రభుత్వాలు కల్పించవద్దు. ఉద్యమాలకు వెళ్ళి తిరిగే పరిస్థితి ప్రభుత్వాలు కల్పించవద్దు. పిలవండి, చర్చించండి, మీ ఆర్థిక ఇబ్బందులు చెప్పండి. మేము కూడా తెలియని వాళ్ళం కాదు, మేము సహకరిస్తాం. ఎలా చేసుకుందామో కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప, లేదు గౌరవ ముఖ్యమంత్రి గారికి బిజీగా ఉంది, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏమనండి. ఎందుకంటే అధికారులు తేల్చేది కాదు ఇది. మంత్రివర్గంలో ఉపసంఘంలో ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మార్చులు ఈరోజు మాతో మాట్లాడింది ఏమి లేదు ఇంతవరకు. సంవత్సరం రోజులు ఉద్యోగులతో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేదండి. గత ప్రభుత్వంలో కూడా మాతో మాట్లాడారు. ఇన్ని రోజులు ఆగినటువంటి చరిత్ర ఎప్పుడు ఈనకలేదు. ఈయంత ప్రభుత్వంలోనే మేము అనేక సార్లు పనిచేశాం కదా, కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అయితే లేదు. మరి ఎందుకు వస్తుందో మాకు తెలియదు. రైట్. అతి త్వరలోనే ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిస్తూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.